నమస్తే అండి. నేను మా అమ్మ కలిసి మా ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను తను కలిసి పని చేసాం ఒక చోట. క్యాషియర్‌గా చేశానని చెప్పాను కదండీ ఇంతకుముందు ఒక మార్కెట్‌లో. తను కూడా అక్కడే చేసింది. సో, అక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. మాతో పాటు పనిచేసిన ఇంకొంతమంది కూడా వచ్చారండి తన మ్యారేజ్‌కి. మేమైతే తన ఇంటికి వచ్చి విష్ చేసి అలాగే పెళ్ళికి కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అందుకే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీళ్ళంతా పెళ్లి టయానికి రెడీ అవుదాంలే అని ఇక్కడికి సింపుల్‌గా వచ్చేసారు. నేను మా అమ్మ మాత్రం ఇంటికాడే రెడీ అయ్యి వచ్చాము. ఇక్కడ వాళ్ళెవరికీ తెలీదు నేను ఈ వీడియో తీస్తున్నట్టుగా, అలాగే యూట్యూబ్‌లో పెడతానని. మా వాళ్ళలో ఇద్దరికి చెప్పాను. వాళ్ళలో ఒకళ్ళేమో ఇది ప్రతీది వీడియో తీసి పెడుతుంది అంటున్నారు. ఈ ఫోటో దిగే వాళ్ళంతా 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి. అమ్మాయిలైతే సాయంత్రం పెళ్ళికి వస్తున్నారు. అబ్బాయిలైతే ఇప్పుడు వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగి వెళ్ళారు. తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఫోటోలు దిగారు. లాస్ట్లో మేము దిగాము. పెళ్లి కూతురి పేరు హిమబిందు అండి. పెళ్లి కొడుకు పేరు అశోక్ కుమార్. పెళ్లి కొడుకుది కైకరం అండి. ఈ ఫోటోలు అయిపోయిన తర్వాత నేను మా అమ్మ గ్లోరీ కలిసి ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాము. చక్కగా సోది చెప్పుకున్నాము. అమ్మ, నేను, గ్లోరీ పెళ్ళికూతురు వాళ్ళ చుట్టాలతో కలిసి బస్సులో వెళ్ళిపోయాము. మిగతా వాళ్ళంతా బండి మీద వస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు అలాగే వచ్చారు. మేము వీళ్ళ బస్సులో వెళ్ళిపోయాం. పెళ్ళికి వెళ్ళేంత వరకు నాకు టెన్షనే. మా అమ్మకి అయితే ఈ పెళ్ళికి వెళ్తాం ఇష్టం లేదు. కానీ నేను ఏదో బలవంతంగా తీసుకెళ్ళాను. వెళ్ళాం కానీ మా ఫ్రెండ్స్ పొద్దున్న 11ంటికి రమ్మని 1 గంట వరకు మమ్మల్ని వెయిట్ చేయించారు. మా అమ్మ అలా వెయిట్ చేయడం వల్ల చాలా తిట్టింది. ఇదైతేనే పెళ్లి కూతురి ఇంటికి మాత్రం మేము కలిసి వెళ్ళాం మా ఫ్రెండ్స్తో కలిపి. సాధారణంగా పేరెంట్స్కి పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నచ్చదు. అలా మా అమ్మకు కూడా మా ఊళ్ళో వాళ్ళు చాలామంది నచ్చరు. ఇక నా కొలీగ్స్ నచ్చుతారు లేదా అనిపించింది. కానీ మా అమ్మకి వాళ్ళు నచ్చారు. నాకంటే ఎక్కువగా వాళ్ళతో మా అమ్మ ఎక్కువ ఎంజాయ్ చేసింది. పెళ్ళి మండపం దగ్గరికి వెళ్ళేసరికి చాలా వర్షం పడుతుంది. అయినా సరే ఇంకా పెళ్ళి మండపం లోపలికి అందరం వెళ్ళిపోయాము. కాకపోతే నేను గ్లోరీ ఇక్కడ మిస్ అయిపోయాం. తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, నేను ఎక్కడ ఉన్నానో తనకు తెలీదు. ఇద్దరు బ్యాలెన్స్ కూడా ఆ రోజే అయిపోయింది. సో, ఫోన్ చేసుకుంటా కూడా లేదు. పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదండి పెళ్లి మండపానికి. వాళ్ళతో కలిసి తను వెళ్ళింది. వాళ్ళు శారీ కట్టుకుంటానంటే ఇలా హెల్ప్ చేసిందంట. అందుకే తను నాకు కనిపించలేదు బస్సు దిగినప్పుడు. నేను అమ్మ మాత్రం అందరికన్నా ముందే దిగిపోయాం. ఒకవేళ పెళ్లి మండపంలో ఏమైనా కూర్చుందేమో అని కుర్చీలన్నీ నెత్తుకుంటూ వెళ్ళి అందరికన్నా ముందెళ్ళి కూర్చున్నాం మేము. తెరచేత అక్కడ అంతా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కూర్చున్నారు. మేము పెళ్ళికూతురు వాళ్ళ రిలేటివ్స్ కూడా కాదు కదండి. కొంచెం విచిత్రంగానే చూసారు అందరూ. మేమేమో అక్కడ సరిగ్గా వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చున్నాం కదా. పెళ్ళికూతురు వాళ్ళ రిలేటివ్స్ ఏమో వాళ్ళ వెనకాల కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గిఫ్ట్ అప్ చెప్పేసి మేము భోజనం చేయడానికి వెళ్ళాము. భోజనం చేసి వచ్చిన తర్వాత మా కొలీగ్స్ అందరూ కనిపించారు. బాయ్స్ కూడా వచ్చారండి. ఏంటంటే వాళ్ళు బండి మీద వచ్చారు. మేమేమో బస్సులో వచ్చాం కదా, మాకు తెలియలేదు వాళ్ళు వచ్చినట్టుగా కూడా. మేము వచ్చిన కాసేపటికి జీలకర్ర బెల్లం పెట్టారండి. అది పెట్టేసిన తర్వాత అక్షింతలు వేసే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అలాగా అక్షింతలు వేయడం మొత్తం గంట సేపు పట్టింది. వాళ్ళు ఇంతలో వెళ్ళి భోంచేసి వచ్చారు మా వాళ్ళంతా. నేను ఇంతలో బయటికి వెళ్ళి మన్నీకి ఫోన్ చేశాను. మన్నీ ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు కదా, తిన్నాడు లేడా ఏం చేస్తున్నాడా అని ఇంకా ఫోన్ చేసి మాట్లాడదామంటే సార్ గారేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక సర్లే అని ఇంకా బయటకు వచ్చాను కదా అని బయట మొత్తం అంతా వీడియో తీశాను. నాకైతే డెకరేషన్ బాగా నచ్చింది. ఇంతలో మా వాళ్ళంతా కలిసి ఫోటోలు దిగుదామని బయటకు వచ్చారు. ఇంకా వాళ్ళతో కలిసి మేము కూడా ఫోటోలు దిగాం. కాకపోతే అమ్మ నేను కన్నా వాళ్ళు ఎక్కువ ఫోటోలు తీశాను నేను. పెళ్ళి అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా పెద్ద మార్పు. ఆ టైంలో భవిష్యత్తు గురించి కొంచెం హ్యాపీనెస్ ఉన్నా చాలా భయం ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు, ప్రాణంగా చూసుకున్న తల్లిదండ్రులు, తోడబుట్టవులను వదిలి వెళ్ళడం మానసికంగా చాలా కష్టమైన విషయం. కొత్త మనుషులు, వారి ఇల్లు, అలవాట్లు, ఆచారాలకు త్వరగా అలవాటు పడగలనా లేదా అనేది, అత్తారింట్లో తనని సొంత కూతుర్లా చూసుకోగలరా, అర్థం చేసుకుంటారా అనే భయం, కాబోయే భర్త మనస్తత్వం ఎలా ఉంటుందో అనే భయం, తన ఇష్టాలను గౌరవిస్తాడా లేదా, వాళ్ళిద్దరి మధ్యన సరైన అవగాహన కుదురుతుందా లేదా అనే ఆందోళన ఉంటుంది కదా ఏమైకనా. ఇవన్నీ మా ఫ్రెండ్ మైండ్లో రన్ అవుతాయో లేదో తెలియదు కానీ నా మైండ్లో అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే జాబ్ చేసే వయసు వచ్చిందంటే ఇంకా పెళ్లి చేయాలని ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా ఇంట్లో వాళ్ళు. అలా మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నేను గ్లోరియా ఉన్నాం మా గ్రూప్లో. అలా మా ఊళ్ళో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందుకే ఈ పెళ్లి పూస అయితే నేను ప్రస్తుతానికి వద్దని మా అమ్మాలతో చెప్పా. వాళ్ళు కూడా ఏమని రాస్తున్నారా? పెద్ద బిందు
అవసరం లేదు, నార్మల్గా రాసి ఏ డిమార్ట్ గోల్స్ అని రాస్తే సరిపోతుంది కదా. ఎవరెవరు వచ్చారో తెలియదు కదా. ఏ దానికి తెలుసు కలిసాం కదా మళ్ళీ. పేరు మనం ఇచ్చిన వాళ్ళు మన పేరు రాసుకోవాలి. సరే పల్లవి, లావణ్య, ప్రసన్న. ప్రసన్న భవని అండి, ప్రసన్న కుమార్ వచ్చాడు కదా. గ్లోరీ, ఇందు. అవును నిజమే కదా, రాయాలి. అందుకని పేరు రాసు పైన. సుబ్బు బ్రదర్ వీడియో తెస్తున్నా. మటన్ తెలీదా? ఓకే ఇచ్చేసి అతను క్యాప్ ఎవరే ఇప్పుడు నేను చదివిన పేర్లన్నీ మేమంతా కలిసి మనీ వేసుకుని కొన్నామండి. యాక్చువల్లీ పెళ్ళికూతురికి మిక్సీ కొనిస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ శారీ అనుకున్నాం, తర్వాత ఇంకా మిక్సీ కొని ఇచ్చేస్తున్నా. బాయ్స్ ఏమో డిన్నర్ సెట్ కొనిస్తున్నారు. ఇంకా అందరం కలిసి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాము. తాళి కట్టిన తర్వాత కాదండి, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత. ఇంకా లేట్ అయిపోతుంది, నైట్ ఇంటికి వెళ్ళాలి కదా అని ఇప్పుడే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం. కానీ ఇంతలోనే ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది. మేము వెళ్ళింది లాస్ట్ బస్కి. కానీ మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చాక మేము పైకి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వడానికి సరిగ్గా దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచేశారు మమ్మల్ని. ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట. సో వాళ్ళు వచ్చి కంగ్రాచులేషన్ చెప్పాలన్నారని ఇంకా మమ్మల్ని వెనక్కి పిలిచారు. ఇంకా మళ్ళీ కిందకి దిగి మేము ఇంకా అందరం మళ్ళీ డిస్కస్ చేసుకుని వెళ్ళాలి వద్దనేది అనుకుని మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసాం. మండపం పైకి వెళ్ళాక బాయ్స్ అందరేమో అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చారు, మేమేమో అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాము. మేము భోజనం చేస్తున్నప్పుడు అన్నారు, అబ్బాయి చాలా మంచోడమ్మా, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. కానీ బిందు కూడా చాలా మంచి అమ్మాయి కదా. మా ఫ్రెండ్ గురించి మేము ఊడుకున్నాం కదా రేపు. మేమైతే పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేసామండి. పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. మేము పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిన తర్వాత వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్ వచ్చి ఫోటో దిగారు. అప్పుడు వెళ్ళి నేను నార్మల్గా కింద నుంచి ఫోటో తీద్దామని వెళ్ళేసరికి వాళ్ళకి నేను బట్టలు మార్చుకోమని పంపించేశారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, తాళికట్ట ముహూర్తం దగ్గర పడుతుందని. మేము సరదాగా తీసుకున్న సెల్ఫీస్ అన్నీ తీసి పెట్టానండి ఈ వీడియోలో. అలాగే మేము కొన్ని స్నాప్చాట్ ఫోటోలు కూడా తీసాం. అవి ఏంటంటే దాంట్లో ఏ అయితే పిక్చర్స్ మార్చుతారు కదా, అమ్మాయిని అబ్బాయిగా, అబ్బాయిని అమ్మాయిగా మార్చే పిక్చర్స్ కూడా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా దిగాము. చాలా కామెడీగా ఉంటాయి. కానీ అవి అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే మా ఊళ్ళు క్వాలిటీ అవుతారని. ఈ సింపుల్గా మేము దిగి పెట్టాను అంతే. ఒక విషయం చెప్పాలంటే మనం జాబ్ చేసేటప్పుడు మన కొలీగ్స్ వల్లే కొంచెం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే నేను నా జాబ్ చేసేటప్పుడు నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను నా సీనియర్స్ని అడిగేదాన్ని. వాళ్ళు నాకు చక్కగా క్లారిఫికేషన్ చేసేవారు. అలాగే నేను చేసేది కూడా క్యాషియర్ పోస్ట్ కదా, ఎవరైనా కస్టమర్స్ లేని వాళ్ళు వచ్చి మా దగ్గర 5 రూపాయలు 2 రూపాయలు లేవంటే అవి మేమే పెట్టుకునేవాళ్ళం. అవి ఇన్సెంటివ్లో కట్ అయ్యాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన కొలీగ్సే నాకు హెల్ప్ చేసేవారు. అలాగే నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, మీసాలు తిప్పే అబ్బాయి, ఈ అబ్బాయి పేరే ప్రసన్న కుమార్, నా పేరు ప్రసన్న భవని. ఆ అబ్బాయిని ప్రసన్న అనే పిలుస్తారు, నన్ను ప్రసన్న అనే పిలుస్తారు. మా మార్కెట్లో ప్రసన్న అని పిలిస్తే ఇద్దరం పలికేవాళ్ళం. ఎవరిని పిలుస్తున్నారో కూడా తెలిసేది కాదు. అలా ఉండేది. అలా ఏడిపించేవారు ఒక్కొక్కసారి కూడా మమ్మల్ని. మీరు మా వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. మా వీడియో లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.